వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీ అలాగే మొన్న రాజమండ్రి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి మారగాని భరత్కి సంబంధించిన ప్రచార రథదగ్ధం వ్యవహారం గురించి మొన్నే మాట్లాడుకున్నాం. ఇప్పుడు అందులో ఎవరు తగలబెట్టారో వాళ్ళని అరెస్ట్ చేశారు. విశేషం ఏంటంటే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతని ఎంత స్ట్రాటజిక్గా చేసుకొచ్చాడు అంటే సినిమా వాళ్ళకు కూడా కొత్త కథలు నేర్పేటట్టు తన బండిలో నుంచి పెట్రోల్ ఒక ప్యాకెట్లో పోసి మన దోమల కాయిల్స్ ఒకటి కొనుక్కొచ్చి ఒక టైరు అంటే ఇందులో ఉన్నటువంటి ప్రచార వాహనంలో ఉన్నటువంటి టైరు దగ్గరన దాని మీదన ఓ టైర్లు పెట్టి ఆ టైర్ మీదన ఇది పెట్టి ఇది ఆ పెట్రోల్ ప్యాకెట్టు దాని మీదన ఈ కాయిల్ పెట్టి తను సైలెంట్గా వెళ్ళిపోయాడు. అంటే ఆ కాయిల్ నిదానంగా కాలి కిందకు వస్తుంది కదా, అది కాలి కిందకు వచ్చిన తర్వాత ఆ పెట్రోల్కి తగులుతుంది. పెట్రోల్కి తగలగానే ఒక్కసారిగా అది పేలిపోద్ది ఆ ప్యాకెట్. ఆ పెట్రోల్ ఆ టైర్ అంతా పడుతుంది. టైర్ కాబట్టి అది అంటుకుంటుంది. అది టోటల్గా వాహనాన్ని దగ్ధం చేసింది. సినిమాల్లో మాత్రమే చూసేటటువంటి ఇట్లాంటి వ్యూహం రచించినటువంటి మారగాని భరత్కి సంబంధించినటువంటి అనుచరుడు. ఎందుకంటే సీసీటీవీ ఫుటేజీల్లో చూస్తే ఆ రోజున ఎవరు వచ్చినటువంటి విధంగా లేదు. ఆ టైంలో తగలబడుతున్నటువంటి టైంలో ఒక్కసారిగా మంటలు వచ్చినాయి. పోనీ అలాగని టెక్నికలా కాదు, ఎందుకంటే అక్కడ పెట్రోల్ ప్రత్యక్షంగా కనబడుతున్నది, పెట్రోల్ ద్వారానే తగలబడింది అన్నటువంటి ఈ వ్యవహారానికి సంబంధించి వైసీపీ కార్యకర్త రంగేటి శివాజీ ఈ కథ నడిపాడు. దంగేటి శివాజీ ఇతను మారగాని కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడం అన్నటువంటి కీలకం. తెలుగుదేశం వాళ్ళ మీద నెపం వేయడానికి ఈ ప్రయత్నం చేశాడన్నటువంటి విషయం తేలింది.